హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. లేఖ్యాస్ లెక్చర్స్కి స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్ డేట్ వచ్చి October 8th కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి PM మోడీ inaugurated ది హాస్పిటల్ అండ్ మెట్రో ఫెసిలిటీ ఇన్ విచ్ కంట్రీ? ఏ దేశంలో ఆసుపత్రి మరియు మెట్రో సదుపాయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చే ఆన్సర్ మారిషస్ ఫ్రెండ్స్. దీనికి వచ్చే ఆన్సర్ ఎలా ప్రారంభించారు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఫ్రెండ్స్. దీంతో ఇంకో క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్, మారిషస్ ఎక్కడ లొకేట్ అయి ఉందని అడగచ్చు. దానికి వచ్చే ఆన్సర్ ఇండియన్ ఓషన్ ఫ్రెండ్స్. ఇండియన్ ఓషన్లో ఉన్నది ఫ్రెండ్స్ మారిషస్. దీనికోసం ఇంకొన్ని అప్డేట్స్. మారిషస్ క్యాపిటల్ వచ్చి పోర్ట్ లూయిస్ ఫ్రెండ్స్. మారిషస్ కరెన్సీ వచ్చి మారిషియన్ రూపీ. అండ్ మంగోలియా ఉన్నదండి. మంగోలియా క్యాపిటల్ వచ్చి ఉలాన్ బాటర్. అండ్ మంగోలియన్ కరెన్సీ టోగ్రోగ్ అండి. అండ్ మాల్దీవ్స్ క్యాపిటల్ వచ్చి మాలే. అండ్ కరెన్సీ వచ్చి మాల్దీవియన్ రూపియా అండి. ప్రముఖ వ్యక్తుల గురించి కొంచెం తెలుసుకుందామని. ప్రవీణ్ జుగ్నాథ్ గారండి, ఈయన మారిషస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అండి. కల్ట్మాగ్లిన్ బటూల్గా, ఈయన మంగోలియన్ ప్రెసిడెంట్ అండి. అండ్ ఇబ్రహీం మొహమ్మద్ సొలీహ్, ఇన్ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అండి. ఇతను జోకో విడోడో, ఇతను ఇండోనేషియా ప్రెసిడెంట్ ఫ్రెండ్స్. జైర్ బోల్సోనారో, ఈయన బ్రెజిల్ ప్రెసిడెంట్ ఫ్రెండ్స్. రాల్ఫ్ గోన్స్లేవ్స్, ఈయన సెయింట్ విన్సెంట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఎక్సర్సైజ్ విల్ బీ కండక్టెడ్ అట్ పూణే బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. భారతీయ మరియు మాల్దీవుల మధ్య పూణేలో ఏ ఎక్సర్సైజ్ జరుగుతున్నది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ ఎక్సర్సైజ్ పేరు వచ్చి ఎక్వేరిన్ ఫ్రెండ్స్. ఎక్వేరిన్ ఈ ఎక్సర్సైజ్ పేరు. ఇది ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య జరుగుతున్న ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. ఈ స్లైనెక్స్ వచ్చి ఇండియా అండ్ శ్రీలంక ఫ్రెండ్స్. ఇది నేవల్ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం ఫ్రెండ్స్. విశాఖపట్నంలో జరిగింది. ఏపీ, ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మైత్రి ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. ఇది ఇండియాకి థాయిలాండ్కి మధ్యన జరిగింది ఫ్రెండ్స్. ఇది మేఘాలయలో జరిగింది ఫ్రెండ్స్. మేఘాలయ. ఓకే ఫ్రెండ్స్, ఈ కజింద్ అన్నది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఇలా డివైడ్ చేయండి. కజకిస్తాన్ అండ్ ఇండియా అండి. కజకిస్తాన్ అండ్ ఇండియా మధ్య జరిగింది ఫ్రెండ్స్. ఇది ఉత్తరాఖండ్లో జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ ఇందిరా ఇండియా అండ్ రష్యా మధ్య జరిగిన ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకో ఎక్సర్సైజ్ వచ్చి అల్ నాగా ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. అల్ నాగా ఎక్సర్సైజ్ వచ్చి ఇండియా అండ్ ఒమాన్ మధ్యన జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎన్ఈ మీన్స్ నొమాడిక్ ఎలిఫెంట్. నొమాడిక్ ఎలిఫెంట్ ఈ ఎక్సర్సైజ్ అన్నది ఇండియాకి మంగోలియాకి మధ్యన జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది అంటే ఫ్రెండ్స్ హిమాచల్ ప్రదేశ్లో జరగబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్? ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను నిర్వహిస్తున్న దేశం ఏది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చే ఆన్సర్ రష్యా ఫ్రెండ్స్. రష్యాలో జరగబోతుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ రావచ్చు. రష్యా క్యాపిటల్ ఫ్రెండ్స్ మాస్కో. అండ్ ఇక్కడ కజకిస్తాన్ ఉంది ఫ్రెండ్స్. కజకిస్తాన్ క్యాపిటల్ వచ్చి నూర్ సుల్తాన్ ఫ్రెండ్స్. నూర్ సుల్తాన్లో కూడా ఒక ఛాంపియన్షిప్ అనేది జరుగుతుందండి. అది వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఫ్రెండ్స్. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2019 అన్నది కజకిస్తాన్ నూర్ సుల్తాన్లో జరగబోతుంది. అండ్ జపాన్
ఇక్కడ జపాన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. జపాన్ క్యాపిటల్ వచ్చి టోక్యో వస్తుంది. టోక్యోలో 2020 ఒలింపిక్స్ జరగబోతున్నాయి ఫ్రెండ్స్. 2020 ఒలింపిక్స్ అన్నవి అక్కడ జరగబోతున్నాయి. నెక్స్ట్ 2024 ఒలింపిక్స్ వచ్చి ప్యారిస్లో జరగబోతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చైనా ఉంది ఇక్కడ. చైనా క్యాపిటల్ వచ్చి బీజింగ్. ఇక్కడ వింటర్ ఒలింపిక్స్ అన్నవి జరగబోతున్నాయి ఫ్రెండ్స్. 2022 2022లో వింటర్ ఒలింపిక్స్ అన్నవి జరగబోతున్నాయి. దీనికి లోగో కూడా లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఆ లోగో వచ్చి స్మైలింగ్ పాండా ఫ్రెండ్స్. స్మైలింగ్ పాండా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ద సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్? సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ యొక్క కొత్త ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు నియమించబడ్డారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చి ఎస్కే గోటియా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఇనాగ్రేట్ ఇన్ ద అరేబియన్ సీ అట్ విచ్ ప్లేస్? భారతదేశం యొక్క మొట్టమొదటి తేలియాడే బాస్కెట్బాల్ కోర్టు అరేబియా సముద్రంలో ఏ ప్రదేశంలో ప్రారంభమైంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చి ముంబై ఫ్రెండ్స్. ముంబైలోనే ఎందుకు అయిందంటే అక్కడే మనకి NBA ఉందండి. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అన్నది అక్కడే ఉన్నది ముంబైలో. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ యూక్యాష్ డిజిలాకర్ అండ్ అన్ యాప్ ఇన్ కోల్కతా? కోల్కతాలో యూక్యాష్ డిజిలాకర్ మరియు యాప్ను ఏ బ్యాంక్ ప్రారంభించింది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చే ఆన్సర్ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ ఫ్రెండ్స్. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ అన్నది మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చి కోల్కతా వెస్ట్ బెంగాల్ ఫ్రెండ్స్. కోల్కతా వెస్ట్ బెంగాల్. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే ఫ్రెండ్స్ 6 జనవరి 1943. దీని యొక్క ట్యాగ్ లైన్ వచ్చి హోనర్స్ యువర్ ట్రస్ట్ ఫ్రెండ్స్. దీని యొక్క ట్యాగ్ లైన్ వచ్చి. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ముంబై క్రికెట్ అసోసియేషన్? ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చే ఆన్సర్ విజయ్ పాటిల్ ఫ్రెండ్స్. విజయ్ పాటిల్ గారు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అండ్ ఇక్కడ మొహమ్మద్ అజారుద్దీన్ ఒకటి ఉన్నదండి. మొహమ్మద్ అజారుద్దీన్ గారు కూడా ఈ మధ్యనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి చైర్పర్సన్గా ఎంపికయ్యారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. RBI has cut the repo rate to dash in its 4th bi-monthly monetary policy. RBI తన 4వ ద్వినెలవారీ ద్రవ్య విధానంలో రెపో రేటును ఎంత శాతంకు తగ్గించింది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చే ఆన్సర్ 5.15% ఫ్రెండ్స్. 5.15% అనేది తగ్గించడం జరిగిందని. రెపో రేట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? రెపో రేట్ అంటే ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ తీసుకునే లోన్కు ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బికమ్ ద ఫాస్టెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ టు టేక్ ది 200 wickets in టెస్ట్ క్రికెట్ against సౌత్ ఆఫ్రికా. దక్షిణాఫ్రికాతో టెస్ట్ క్రికెట్లో 200 వికెట్లు తీసిన వేగవంతమైన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా ఎవరు నిలిచారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చే ఆన్సర్ రవీంద్ర జడేజా ఫ్రెండ్స్. ఈయన ఎవరు వికెట్ తీశారండి? 200th వికెట్ డీన్ ఎల్గర్ వికెట్ అన్నది తీశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇండియా ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పో హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? ఇండియా ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పో
ఏ ప్రదేశంలో జరిగింది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చే ఆన్సర్ వచ్చి న్యూఢిల్లీ ఫ్రెండ్స్. న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్పో వచ్చి డిఫెన్స్ ఎక్స్పో 2020లో ఉత్తరప్రదేశ్లో జరగనుంది ఫ్రెండ్స్. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈరోజు క్వశ్చన్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ దిస్ క్లాస్. Lekhya's lectures, Sivaram signing off.